నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపైన మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉదయం 5 గంటల నుంచి కార్పొరేషన్లో మంత్రి కోమటిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. నగర పారిశుధ్యం, రోడ్ల వెడల్పుపైన ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని ఇప్పటికే పలుమార్లు మంత్రి ప్రకటించారు. మేయర్ ఎన్నిక పూర్తి కాగానే రోడ్డు వెడల్పు, ఆక్రమణల తొలగింపు పనులపై తానే స్వయంగా రంగంలోకి దిగారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హాస్పిటల్ కానీ ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాట్ ఎవర్ ఎట్లా చేస్తే మంచిగా అవుతుందో ఎంత ఖర్చు అవుతుందో నీకు అనుకుంటున్నాను. ఎవరైనా నా పేరు ఈరోజు ప్రకాశం బజార్లో గత కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్ బాగా పెరిగిపోయి 10,000 మంది రోజు ఇక్కడ వెహికల్స్ వస్తుంటాయి. మధ్యలో డివైడర్ జనరల్గా చిన్న స్ట్రీట్లే సెంట్రల్ లైటింగ్ కోసం పెడితే చిన్న వ్యాపారులు, పేదవాళ్ళు, మైనార్టీలు, దళితులు అందరూ కలిసి చిన్న షాపులు ఒక 50-60 మంది ఉన్నారు. వాళ్ళు షాపులు పెట్టేసరికి అక్కడ అది పూలు కొనాలన్నా, పన్ను కొనాలన్నా అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది, ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది. ఆ షాపులో కూడా ముందర రేకులు వేసుకున్నారు. వాళ్ళకేమో గవర్నమెంట్ ఉచితంగా వాళ్ళకి షాపులు ఇచ్చింది, పోయిన గవర్నమెంట్. ఈ పేదోళ్ళకి అన్యాయం చేయొద్దని ఆలోచించి పక్క ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్లో ఒక ఎకరం స్థలంలో ఈరోజే పని స్టార్ట్ చేస్తున్నాం. కింద స్లాబ్ వేసి పైన రేకులు వేయించి వాళ్ళకందరూ కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా పేదవాళ్ళని కాపాడుకుంటూ ఇవన్నీ కూడా ఉదయం 4 గంటలే నేను వచ్చి కూర్చొని ఇవన్నీ కూడా చేస్తున్నాం.